వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఏప్రిల్ 21 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ సివిల్ సర్వీస్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? నేషనల్ సివిల్ సర్వీస్ డేని ప్రతి ఏటా ఏప్రిల్ 21వ తారీఖున నిర్వహిస్తారు. నేషనల్ సివిల్ సర్వీస్ డే జాతీయ పౌర సేవా దినోత్సవం. ఎవరైతే పౌరులు సేవ చేస్తూ ఉంటారో ప్రజల కోసం, వారిని గుర్తించే విధంగా ఈ దినోత్సవం అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. ఎవరైతే పౌరులకు సేవలు చేస్తూ ఉంటారో అటువంటి పౌర సేవా దినోత్సవాన్ని జరుపుకుంటూ వారికి గొప్పగా వారిని అందరినీ కూడా ప్రశంసిస్తూ చేసుకునేటువంటి గొప్ప దినోత్సవం అన్నమాట. 1947లో మన భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ప్రొబేషనరీ అధికారులను గొప్పగా ఆయన కీర్తించడం జరిగిందనమాట. దానిని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. 1947లో భారత హోంమంత్రి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అనమాట మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ రోజు ఆయన సివిల్ సర్వెంట్లను అంటే ప్రొబేషనరీ అధికారులను కీర్తిస్తూ ప్రసంగించడం జరుగుతుందన్నమాట. దానిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ సివిల్ సర్వెంట్లను ఆయన ఉక్కు చట్టంగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు సివిల్ సర్వెంట్లను ఆ రోజు ఆయన ఈ ఉక్కు చట్టంగా వారందరినీ కూడా భావించడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ దినోత్సవం అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సివిల్ సర్వీస్ డేని ఏ తేదీని నిర్వహిస్తారు ప్రతి ఏటా అంటే ఏప్రిల్ 21వ తారీఖున నిర్వహిస్తారన్నమాట. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ సెక్యూరిటీ గార్డ్ జాతీయ భద్రతా దళం, దీనికి సంబంధించి ఎవరు నియమితులయ్యారు అంటే కనుక డైరెక్టర్ జనరల్గా నలీన్ ప్రభాత్. నలీన్ ప్రభాత్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి 1992 ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి 1992 ఐపీఎస్ అధికారి నలీన్ ప్రభాత్ అనమాట. ఈ నలీన్ ప్రభాత్ ప్రస్తుతం సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్కు అదనపు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడనమాట. సిఆర్పిఎఫ్కు అదనపు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ నుంచి పదోన్నతి పొంది ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డుకు డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డాడు నలీన్ ప్రభాత్ అనమాట. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేటువంటిది ఎవరైతే విఐపీలు ఉంటారో ఆ విఐపీలకు భద్రతను అందిస్తుందన్నమాట. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 1984లో ఏర్పడింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏర్పడిన సంవత్సరం 1984. నేషనల్ సెక్యూరిటీ గార్డు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నేషనల్ సెక్యూరిటీ గార్డు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ నలీన్ ప్రభాత్. ఇక్కడ ఆప్షన్లో నలుగురు ఉన్నారు. నలుగురు ఈ మధ్య కొత్తగా వచ్చిన వారు అనమాట. నలీన్ ప్రభాత్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్. అనిరుద్ధ బోస్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ అనమాట. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ ఎవరంటే కనుక అనిరుద్ధ బోస్. అదేవిధంగా మన ఇండియన్ నేవీకి అధిపతిగా రాబోతూ ఉన్నవారు దినేష్ త్రిపాఠి. ప్రజెంట్ హరికుమార్ ఉన్నారు. హరికుమార్ స్థానంలో ఈ నెల ఆఖరి తేదీన అంటే ఏప్రిల్ 30వ తారీఖున రాబోతూ ఉన్నాడనమాట దినేష్ త్రిపాఠి. జ్ఞానేశ్వర్ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అధికారులుగా 2 అధికారులు నియమించబడ్డారనమాట. మొత్తం 3 ఉంటారు. ఆల్రెడీ రాజీవ్ కుమార్ ఉన్నాడనమాట. ఇక్కడ ఇంకా 2 కొత్తగా నియమించబడ్డారు. వాళ్ళు ఎవరంటే కనుక జ్ఞానేశ్వర్ కుమార్ ఒకరు, సుఖ్బీర్ సింగ్ సంధు ఒకరు. జ్ఞానేశ్వరు, సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు కూడా కొత్త అధికారులు అన్నమాట కేంద్ర ఎన్నికల సంఘానికి. కాబట్టి నోట్ చేసుకోవాలి న్యూ అపాయింట్మెంట్స్లో. థర్డ్ క్వశ్చన్, విమాన విధ్వంసక క్షిపణి ఫైలోజీ 1-2ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? విమాన విధ్వంసక క్షిపణి ఫైలోజీ 1-2ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది అంటే ఉత్తర కొరియాలోని పశ్చిమ తీరంలోని ఓ ప్రాంతం నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిందనమాట. ఉత్తర కొరియాలోని పశ్చిమ తీరంలోని ఓ ప్రాంతం నుంచి విజయవంతంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
ట్రక్కుల నుంచి ఈ ప్రయోగం జరిగిందనమాట. ట్రక్కుల ద్వారా ఈ ప్రయోగం జరిగింది. అదేవిధంగా ఈ ప్రయోగం చేపట్టడానికి గల కారణం ఏంటంటే కనుక ఉత్తర కొరియాకు అమెరికా దక్షిణ కొరియాలతో పెరుగుతున్నటువంటి సంక్షోభ నేపథ్యం. ఉత్తర కొరియాకు అమెరికా దక్షిణ కొరియాతో పెరుగుతున్నటువంటి సంక్షోభం నేపథ్యంలో ఈ ప్రయోగాలు చేపట్టారనమాట. మనందరికీ తెలుసు ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు మధ్య అసలు సరిపోదన్నమాట. ఇండియాకు పాకిస్తాన్కు, ఇండియాకు చైనాకు ఎంత వివాదాలు ఉన్నాయో ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు అంత వివాదాలు ఉన్నాయి. దక్షిణ కొరియాకు అమెరికా సపోర్ట్ చేస్తుంది, అమెరికా సహాయం చేస్తుంది అనమాట. ఈ నేపథ్యంలో అమెరికా మరియు దక్షిణ కొరియా ఈ రెండు దేశాలతో పెరుగుతున్నటువంటి సంక్షోభం నేపథ్యంలోనే ఈ ప్రయోగాలు జరిపిందనమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి సైనికులు ఏం చెప్తున్నారంటే కనుక తమ సాధారణ సైనిక కార్యకలాపాల్లో భాగంగానే ఈ కార్యకలాపాలు చేశాం, కానీ అంతర్జాతీయ విషయాలతో ఈ ప్రయోగాలకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉందన్నమాట. సాధారణ సైనిక కార్యకలాపాల్లో భాగంగానే ఈ ప్రయోగాలు మేము చేపట్టుకుంటున్నాం, అంతేగాని అంతర్జాతీయ విషయాలతో ఈ ప్రయోగాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతుందన్నమాట. విమానాలను విధ్వంసం చేసేటువంటి ప్రయోగం అన్నమాట. శత్రువులు ఆ పక్క నుంచి ఏవైనా విమానాలను ప్రయోగిస్తే కనుక అటువంటి విమానాలను విధ్వంసం చేసేటువంటి ప్రయోగమే ఈ ఫైలోజీ 1 అనమాట. దాని పేరు, ఆ క్షిపణి పేరు ఏంటంటే కనుక ఫైలోజీ 1-2 అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్. ఉత్తర కొరియా కరెన్సీ ఓన్. ఉత్తర కొరియా భాష కొరియన్. ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే కిమ్ జోంగ్ ఉన్ అనమాట. ఉత్తర కొరియా ఆసియా ఖండంలోని ఒక దేశం అనమాట. ఆసియా ఖండంలోని దేశం. ఫోర్త్ క్వశ్చన్, దుర్గా 2ను ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది? దుర్గా 2ను అభివృద్ధి చేసిన సంస్థ డిఆర్డిఓ. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం 1958. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ షమీర్ వి కామత్ అనమాట. మన భారతదేశంలో రక్షణకు సంబంధించి పరిశోధన చేయడానికి గొప్ప సంస్థ ఏదంటే కనుక అదే డిఆర్డిఓ. నిన్నటి క్లాస్లో నేను చెప్పా, డిఆర్డిఓ సముద్రం లోపల అధ్యయనం చేయడం కోసం ఒక గొప్ప ప్రయోగాన్ని చేపట్టింది, అదే స్పేస్ అని. ఎస్పిఎస్ఈ దీని పూర్తి పేరు ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. స్పేస్ యొక్క పూర్తి పేరు అబ్రివేషన్ అనమాట. ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నిన్నటి క్లాస్లో నేను చెప్పా, తెలియకపోతే ఆ క్లాస్ రివిజన్ చేయండి. క్లాస్ వినని వాళ్ళు క్లాస్ వినండి, చాలా ఇంపార్టెంట్ డిఆర్డిఓ ప్రయోగాలు. సరే, డిఆర్డిఓ ఈరోజు మనం చూస్తే దుర్గా 2 అనమాట. దుర్గా 2 పూర్తి పేరు ఏంటంటే కనుక డైరెక్షనల్ అన్రిస్ట్రిక్షన్ రే గన్ అరే. డైరెక్షనల్ అన్రిస్ట్రిక్షన్ రే గన్ అరే అంటే ఇది ఒక ఆయుధం అని గుర్తుపెట్టుకోవాలి. లేజర్ ఆయుధం అనమాట. లేజర్ గన్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి లేజర్ గన్స్ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నటువంటి దేశాలు ఏంటి అంటే అమెరికా, చైనా, టర్కీ, ఇరాన్, పాకిస్తాన్. అమెరికా, చైనా, టర్కీ, ఇరాన్, పాకిస్తాన్ ఈ దేశాలు ఇటువంటి లేజర్ ఆయుధ వ్యవస్థలపైన దృష్టి పెడుతూ ఉంటే మన దేశం కాస్త వెనకలనే ఉందన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి ప్రయోగాన్ని తీసుకురావడం జరిగిందనమాట. దీనికి దుర్గా 2 అని పేరు పెట్టడం జరిగిందనమాట. శత్రువులకు సంబంధించినటువంటి ఎన్నో అవతల మనకి భూమి మీద ఉన్నటువంటి కావచ్చు, సముద్రాల్లో కావచ్చు, అదేవిధంగా ఆకాశంలో కావచ్చు, మన పైన దాడులు చేయడానికి సిద్ధమవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన సరిహద్దు దేశాలైనటువంటి పాకిస్తాన్, చైనా. కాబట్టి ఇటువంటి వాటిని మట్టు కరిపించాలంటే ఖచ్చితంగా ఒక గొప్ప ఆయుధం, అది లేజర్ ఆయుధం అనమాట. లేజర్ ఆయుధాలంటే ఖచ్చితంగా నిర్దేశించగలవు అనమాట.
వాటిని నాశనం చేయగలవు అనమాట. అంత కెపాసిటీ ఈ లేజర్ ఆయుధాలకు ఉంటుంది. కానీ సముద్రంలో ఉన్నటువంటి వాటిని, ఆకాశంలో కావచ్చు, భూమి మీద ఉన్న వాటిని నాశనం చేయగలవు అనమాట. కాబట్టి దుర్గా 2 అని దీనికి పేరు పెట్టడం జరిగింది. దాని అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ప్రయోగించారంటే DRDO. ఎవరంటే కనుక DRDO. ఫిఫ్త్ క్వశ్చన్, ఇటీవల అల్ ఐన్ నగరంలో 254 మిల్లీమీటర్ల వర్షపాతం రాగా ఇది ఏ దేశంలో ఉంది? ఇటీవల అల్ ఎన్ నగరం ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. అల్ ఎన్ నగరం మరియు దుబాయ్. ఈ అల్ ఎన్ నగరం ఏ దేశంలో ఉందంటే దుబాయ్లో ఉందన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి 7 ఎమిరేట్లు అన్నిటికంటే పెద్దది ఏదంటే కనుక దుబాయే. అటువంటి దుబాయ్ని ఈరోజు వరదలు ముంచెత్తాయి. ఇక దుబాయ్లో ఒక్క రోజులోనే 142 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందనమాట. దుబాయ్లో ఒక్క రోజులోనే 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందనమాట. దుబాయ్లో సంవత్సరం పొడవున సగటు వర్షపాతం చూస్తే 94 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే. సంవత్సరం పొడవున చూస్తే 94 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వరదల కారణం చేత ఒక్క రోజులోనే 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందనమాట. ఓకేనా. నిమిషాల్లోనే 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దుబాయ్లో. నిమిషాల్లోనే ఒక్క రోజులో అయితే 142 మిల్లీమీటర్ల వర్షపాతం అనమాట. ఇక అల్ ఎన్ నగరంలో అయితే కనుక ఏకంగా 254 మిల్లీమీటర్ల వర్షపాతం అనమాట. ఇంకా ఆలోచించాలి. అది ఒక ఎడారి దేశం. యాక్చువల్గా చెప్పాలంటే ఎడారి దేశం, చుట్టూ ఎడారే ఉంటుందన్నమాట. అటువంటి ఎడారిలో ఈరోజు వరదలు. అందాల నగరం అనమాట దుబాయ్. భూతల స్వర్గం అంటారు దుబాయ్ని. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం, ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్లోనే ఉంటుంది. అతి ఎత్తైన భవనం అన్నమాట బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంటుంది. అటువంటి అందాల నగరాన్ని ఈ ఎడార్లలో వరదలు బీభత్సవాన్ని సృష్టించాయన్నమాట. కానీ పాఠశాలలు మూతవేయబడ్డాయి. అంటే పాఠశాలలు బంద్ ప్రకటించబడ్డాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఎయిర్పోర్ట్స్, విమాన రాకపోకలు అక్కడ బంద్ అయ్యాయన్నమాట. కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్ కూడా మూతవేయబడ్డాయి. ఇట్లా మొత్తం దుబాయ్ మొత్తం కూడా ఓకేనా, ఏ విషయంలో అయినా ఏ రంగమైనా సరే మూతవేయబడ్డాయి అన్నమాట. అంతటి వరదలు వచ్చాయన్నమాట. ఏకంగా వాహనాలు అయితే కనుక షిప్పుల్లాగా ఆ నీటిపైన తేలుతూ ప్రయాణిస్తూ ఉన్నాయన్నమాట. చూస్తే అంతటి బీభత్సమైనటువంటి వరదలు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, దుబాయ్లో ఎంత వర్షపాతం అనేది మనకు డిక్లేర్ చేశారనమాట. ఒక్క రోజులో 142 మిల్లీమీటర్ల వర్షపాతం అని గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా సంవత్సరం పొడవున చూస్తే సగటున వర్షపాతం అక్కడ 94 మిల్లీమీటర్లు మాత్రమే. అట్లాంటిది ఒక్క రోజులోనే 142 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందనమాట దుబాయ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏ దేశాల్లో వరదలు వచ్చినా, అక్కడ భూకంపాలు వచ్చినా, అక్కడ సునామీలు వచ్చినా, తుఫానులు వచ్చినా, అదేవిధంగా ఓకేనా ఇక్కడ ముఖ్యంగా అగ్నిపర్వతాలు కొన్ని బద్దలు అవుతూ ఉంటాయన్నమాట. అట్లాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకేనా, డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకొని చదువుకుంటూ రావాలి. చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ క్వశ్చన్, 2024 సార్వత్రిక ఎన్నికలలో తొలి దశలో ఒక్క ఓటు కూడా నమోదు కాని గ్రామం ఏది? చూడండి, 2024 సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19వ తారీఖున జరిగాయన్నమాట. ఏప్రిల్ 19వ తారీఖున మొదటి దశలో 102 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 21 రాష్ట్రాలలో 102 పార్లమెంటరీ స్థానాలకు కానీ ఎన్నికలు జరిగాయన్నమాట. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. చాలా గొప్ప మావోయిస్టు ప్రాంతం అన్నమాట మన భారతదేశంలో. బస్తర్ అటవీ ప్రాంతం అన్నమాట మొత్తం అంతా కూడా. ఇక్కడ మావోయిస్టులు చాలా గ్రామాలలో ఓటు హక్కును, అంటే ఓట్లు వేయకూడదని చెప్పేసి అక్కడ తెలపడం జరిగిందనమాట. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో, అటవీ గ్రామాల్లో ఎవరు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయకూడదని చెప్పడం జరిగిందన్నమాట మావోయిస్టులు. అయినా సరే చాలా గ్రామాలు ఓట్లు నమోదు చేసుకున్నారు, వెళ్ళి ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవడం జరిగిందనమాట. ఓటు హక్కు నమోదు చేసుకోవడం, ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా జరిగింది. కానీ ఒక్క గ్రామంలో మాత్రం ఒక్క ఓటు కూడా అక్కడ వినియోగించుకోలేదన్నమాట ఆ గ్రామస్తులు.
ఆ గ్రామం ఏదంటే కనుక అదే పువర్తి గ్రామం అన్నమాట. 332 ఓటర్లు కలిగినటువంటి గ్రామం అన్నమాట. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామం 332 ఓటర్లు కలిగినటువంటి గ్రామం అన్నమాట. ఒక్క ఓటర్ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేదు అక్కడ. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. ఒక్క ఓటును కూడా వినియోగించుకొని గ్రామం అన్నమాట పువర్తి. ఇది ఏంటంటే పువర్తి ఒక మావోయిస్ట్ నేత గ్రామం అన్నమాట. ఓకేనా. ఆ మావోయిస్టు గతంలో అక్కడ బస్తర్ అనే ప్రాంతంలో అనేక భద్రతా బలగాలపై దాడులు నిర్వహించినటువంటి కీలక సూత్రధారి అనమాట. ఓకేనా. హిడ్మా యొక్క స్వగ్రామమే ఈ పువర్తి. కాబట్టి పువర్తి గ్రామంలో ఒక్క ఓటు కూడా వినియోగించుకోలేదు. అది వార్తల్లో ఉంది గ్రామం, గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం గివ్ అనేటువంటి గ్రామం, గివ్ అనేటువంటి గ్రామం ఎందుకు వార్తల్లో ఉంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. గివ్ అనే గ్రామం ఎందుకు వార్తల్లో ఉంది? సెవెంత్ క్వశ్చన్, అంతరించిపోయే దశలో ఉన్న క్లౌడెడ్ టైగర్ క్యాట్ ఏ దేశంలో ఉంది? చూడండి, అంతరించిపోయే దశలో ఉన్నటువంటి ఒక పిల్లికి పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక పులిలాగా చెప్తున్నారు దీన్ని. క్లౌడెడ్ టైగర్ క్యాట్ అనమాట. ఇది ఏ దేశంలో ఉందంటే కనుక బ్రెజిల్ దేశంలో. ఇక బ్రెజిల్ దేశానికి చెందినటువంటి అడవుల్లో ఉండేదన్నమాట. ఇప్పుడు ఇది రోజు రోజుకు అంతరించిపోతూ ఉందన్నమాట. కాబట్టి ఈరోజు మనకు అన్ని రకాల న్యూస్ పేపర్లో, మీడియా ఛానళ్ళలో దీని గురించి మనకు కనిపించింది అనమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ పరంగా ఇట్లాంటి విషయాలు అడుగుతూ ఉంటాడనమాట. కాబట్టి క్లౌడెడ్ టైగర్ క్యాట్ అంతరించిపోయే దశలో ఉంది. ఇది ఏ దేశం అంటే బ్రెజిల్. ఇమేజ్లో చూడొచ్చు మీరు క్లౌడెడ్ టైగర్ క్యాట్ను. ఓకేనా. బ్రెజిల్ దేశ రాజధాని బ్రెసిలియా. బ్రెజిల్ దేశ అధికార భాష పోర్చుగీస్ అనమాట. ఇది రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు చాలాసార్లు, బ్రెజిల్ అధికార భాష ఏదని. పోర్చుగీస్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. ఇక బ్రెజిల్ దేశ కరెన్సీ రియాల్. బ్రెజిల్ దేశ కరెన్సీ ఏదంటే కనుక రియాల్ అనమాట, రియాల్. బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లులా డిసిల్వా. ఈ ఏడాది G20 సమావేశం ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బ్రెజిల్లోనే. పోయిన ఏడాది మన దేశంలో G20 సమావేశం జరిగింది. ఈ ఏడాది ఇండియాలో జరగబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్లో జరగబోతుంది అనమాట ఈ ఏడాది. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు క్యాట్, ఓకేనా, పెద్ద పిల్లుల సంరక్షణకు మన భారతదేశం చేపట్టినటువంటి గొప్ప అలయన్స్ అనమాట. అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, IBCA అంటారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి అత్యంత గొప్ప కూటమి అనమాట ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. అంతర్జాతీయ పెద్ద పిల్లుల కూటమి అంటారనమాట. ఏమున్నాయి వీటిలో అంటే 7, ఓకేనా, ఉన్నాయన్నమాట. 7ని సంరక్షించాలనే ఉద్దేశం మీద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను తీసుకొచ్చారనమాట. ఆ 7 ఏవి అనేది నోట్ చేసుకోవాలి. పులి, సింహం, చిరుత, చీత, మంచు చిరుత, జాగ్వార్, ఫ్యూమా. మళ్ళీ చెప్తున్నా, పులి, సింహం, చీత, చిరుత, మంచు చిరుత, జాగ్వార్, ఫ్యూమా. ఈ 7 జంతువులను సంరక్షించాలనే ఉద్దేశం మీద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ స్టార్ట్ అయిందనమాట. ఇందులో 92 దేశాలు కూడా చేరడం జరిగింది. మన భారత ప్రభుత్వం దీనికోసం ఒక ప్రధాన కేంద్రాన్ని, ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతుంది. 2028కి పూర్తవుతుందన్నమాట. 150 కోట్ల రూపాయలతో న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయాన్ని 150 కోట్ల రూపాయలతో 2028కి పూర్తవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. టైగర్ ప్రాజెక్టులు ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ స్టార్ట్ చేశారు. టైగర్ ప్రాజెక్ట్ ఏర్పడిన సంవత్సరం 1973 అనమాట. 2023కి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక గొప్ప స్మారక నాణ్యాన్ని, టైగర్ ప్రాజెక్టుల పేరుతో ఒక స్మారక నాణ్యాన్ని రిలీజ్ చేశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ సందర్భంగానే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను కూడా స్టార్ట్ చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో మైసూరులో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్టు కర్ణాటకలోని బందీపూర్లో ఏర్పడింది. బందీపూర్ టైగర్ ప్రాజెక్టు మొదటి టైగర్ ప్రాజెక్టు 1973లో. 1972లో ఏమో వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. 1973లో పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట.
ఎయిత్ క్వశ్చన్, ఏ అగ్నిపర్వతంలో బంగారు గని ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? ఏ అగ్నిపర్వతంలో బంగారు గని ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారంటే మౌంట్ ఎర్బస్. మౌంట్ ఎర్బస్ అనేటువంటి అగ్నిపర్వతం అంటార్కిటికాలో ఉంటుందన్నమాట. ఈ అంటార్కిటికాలో ఉన్నటువంటి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు, విస్ఫోటనం చెందినప్పుడు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు లావా, దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా పైకి ఎగిసిపోతాయి అన్నమాట. ఇలా పైకి ఎగిసినప్పుడు బంగారం విడుదలవుతూ ఉందంట. బంగారం విడుదలవుతుందంటే దాదాపు 80 గ్రాముల బంగారం, ప్రతిరోజు కూడా 80 గ్రాముల బంగారం అనేటువంటిది విడుదలవుతూ ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అన్నమాట. 80 గ్రాములు అంటే 10 గ్రాములు అంటే 1 తులం, 80 గ్రాములు అంటే 8 తులాల బంగారం అనేటువంటిది రోజుకు విడుదలవుతూ ఉందన్నమాట. ఇప్పుడు బంగారం మనకు తెలుసు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయన్నమాట రేట్లు. ఇప్పుడు దాదాపు 70+ అనమాట, 70,000 పైగా బంగారం అనేటువంటిది మనకి ఓకేనా ఉందన్నమాట. అట్లాంటి నేపథ్యంలో బంగారు రోజు ఇంత విడుదలవుతూ ఉంది. లోపల ఖచ్చితంగా బంగారు గని ఒకటి ఉంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు భావిస్తున్నారనమాట. ఏ అగ్నిపర్వతంలో అంటే మౌంట్ ఎర్బస్ అనమాట. ఆ శాస్త్రవేత్తలు ఓకేనా ఆ బంగారు గనిని ఎలా ఛేదించాలి, ఏం కథ అనేటువంటి విషయాలపైన ఆలోచిస్తూ ఉన్నారు ఓకేనా. కాబట్టి ఇప్పుడు వార్తల్లో ఉందన్నమాట. రోజుకి 80 గ్రాముల బంగారం రిలీజ్ అవుతుంది. బంగారు గని ఈ మౌంట్ ఎర్బస్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఇక బంగారం మనం రసాయనికంగా ఆరం అంటాం. ఏయు ఫార్ములా అనమాట. ఏయు అంటే ఆరం. బంగారము ఉత్పత్తిలో ప్రథమ దేశం చైనా అనమాట. మన భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు ఉత్పత్తిలో ప్రథమ జిల్లా అనంతపురం అనమాట. ఇక బంగారానికి సంబంధించి కర్ణాటకలోని కోలారు గనులు, హట్టి గనులు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రసిద్ధి. ప్రపంచంలో దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ బాగా ప్రసిద్ధి అనమాట బంగారు గనులకు సంబంధించి. కానీ బంగారం ఉత్పత్తిలో ప్రథమ దేశం మాత్రం చైనానే. భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అని గుర్తుపెట్టుకోవాలి. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే రసాయనం ఆక్వరేజియం, ద్రవరాజం అంటారు తెలుగులో. ఆక్వరేజియం అని సైంటిఫిక్గా పిలుస్తారు. ఆక్వరేజియము హైడ్రోక్లోరిక్ యాసిడ్ HNO3ల మిశ్రమం అనమాట. HCl HNO3ల మిశ్రమం. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, HNO3 అంటే నత్రిక్ ఆమ్లం అనమాట. ఈ రెండింటిని మిశ్రమాన్ని ఆక్వరేజియం అంటారు. కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి ఇవి సైన్స్లో ఓకేనా. అన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనా. బంగారాన్ని కరిగించడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? ఆక్వరేజియం. ఆక్వరేజియంలో ఏముంటాయి? హైడ్రోక్లోరిక్ యాసిడ్, నత్రిక్ ఆమ్లం ఓకేనా. 3:1 రేషియోలో కలుపుతారనమాట. 3:1 రేషియోలో కలుపుతారనమాట. ఓకేనా. బంగారాన్ని కొలవడానికి క్యారెట్లను ఉపయోగిస్తారు ఓకేనా. క్యారెట్ అంటే కనుక మనకు తెలుసు 24 క్యారెట్స్ అని వాడుతూ ఉంటాం మనం. 24 క్యారెట్స్ స్వచ్ఛమైనటువంటి బంగారం ఓకేనా. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని కనీసం మీ ముగ్గురికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యేవారు లైక్ చేయండి. మీరు చేసేటువంటి లైక్స్ వల్లనే మాకు ఓకేనా తెలుస్తుందన్నమాట మీరు ఎంత మాత్రం ఫాలో అవుతున్నారు, మేము ఎంత మాత్రం క్లాసులు చేయాలని. కాబట్టి మీ లైక్స్ మమ్మల్ని మరింత ముందుకు తీసుకొని పోతాయి ఓకేనా. కాబట్టి అందరూ కూడా దయచేసి లైక్ చేయండి ఓకే. 9th క్వశ్చన్, UNOలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వం విషయంలో ఏ దేశం వ్యతిరేకంగా ఓటేసింది? చూడండి, ఐక్యరాజ్య సమితిలో పూర్తికాల సభ్యత్వం కోసం ఓకేనా ఓటింగ్ జరిగిందనమాట. ఇందులో అమెరికా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అమెరికా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగిందనమాట. UNOలో మొత్తం 193 దేశాలు ఉంటాయి. 193 దేశాలు ఉన్నాయన్నమాట. చివరగా చేరిన దేశం దక్షిణ సుడాన్. దక్షిణ సుడాన్ దేశమే 193వ సభ్య దేశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పరిశీలక సభ్యత్వం 2 దేశాలకు ఉన్నాయన్నమాట. ఒకటి పాలస్తీనా, 2 వాటికన్ సిటీ. పూర్తికాల సభ్యత్వం అయితే పాలస్తీనాకు లేదు, వాటికన్ సిటీకి లేదు. పరిశీలక హోదా ఉందన్నమాట. అంటే వీటిని చేర్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఓటింగ్ జరుపుతూ ఉంటారు. ఆ ఓటింగ్లో ఏదైనా ఒక దేశం వెనక్కి పోతే కనుక మళ్ళీ అవి సభ్యత్వాన్ని పొందవన్నమాట. ప్రపంచంలో అన్నిటికంటే చిన్న దేశం ఏదంటే వాటికన్ సిటీ. ఆ వాటికన్ సిటీ కూడా UNOలో పరిశీలక హోదా ఓకేనా. అదేవిధంగా పాలస్తీనా కూడా పరిశీలక హోదాగా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. పూర్తికాల సభ్యత్వం ఈ 2 దేశాలకు లేదు.
వేటికి? పాలస్తీనాకు, వాటికన్ సిటీకి. ఇప్పుడు పాలస్తీనాకు సంబంధించి పూర్తికాల సభ్యత్వం ఓటింగ్లో ఆ పాలస్తీనాకు అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసింది. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు చేసింది అమెరికా వ్యతిరేకంగా ఓటు అంటే మనందరికీ తెలుసు. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయిల్కు అమెరికా మద్దతు ఇస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. మనకి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి అని ఉంటుందన్నమాట. ఈ భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు, 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. 5 శాశ్వత దేశాలు ఏంటంటే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఈ అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా ఈ 5 దేశాలు శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంటే వాటిని తొలగించడానికి వీలు ఉండదన్నమాట. వీటో అధికారం కలగ దేశాలు అంటారు వీటిని. ఈ దేశాల్లో ఏ ఒక్కటి ఓటు వేయకపోయినా వాటికి సభ్యత్వం రాదనమాట. కాబట్టి వీటో పవర్ ఎక్కువ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, వేటికి? ఈ శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలకు అనమాట. భద్రతా మండలిలో 5 ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, ఇంకా 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. ఈ 15 దేశాలు ఓటింగ్లో పాల్గొనాయి అనమాట పాలస్తీనాకు సభ్యత్వం విషయంలో. ఇందులో ఇక్కడ అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది, 12 ఏమో అనుకూలంగా ఓటేసాయి. ఒక 2 దేశాలు ఆ ఓటింగ్లో పాల్గొనలేదన్నమాట. బ్రిటను పాల్గొనలేదు, స్విట్జర్లాండ్ పాల్గొనలేదు. బ్రిటను, స్విట్జర్లాండ్ ఓటింగ్లో పాల్గొనలేదు. అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. 12 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. కాబట్టి పాలస్తీనాకు ఇప్పుడు పూర్తికాల సభ్యత్వం రాలేదు. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఏ దేశం వ్యతిరేకంగా ఓటేసిందంటే అమెరికా అని గుర్తుపెట్టుకోవాలి. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీకు బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, అదే సెంట్రల్ గవర్నమెంట్, ఈ 3 ఓకేనా గవర్నమెంట్స్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్కు మీకు కరెంట్ అఫైర్స్ కీలకమైన రోల్ పోషిస్తాయి. కాబట్టి రోజు కరెంట్ అఫైర్స్ క్లాసులు వింటూ మనం ఓకేనా తయారు చేసేటువంటి కరెంట్ అఫైర్స్ మీరు తీసుకుంటే కనుక మీకు బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? అందరూ కూడా తీసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు భారత్ ఏ దేశంతో కలిసి 5th ఎడిషన్ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ను నిర్వహించింది? చూడండి, ముందు ఎక్సర్సైజ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. వ్యాయామం డస్ట్లిక్ అనమాట. డస్ట్లిక్ గుర్తుపెట్టుకోవాలి వ్యాయామం పేరు. ఏ 2 దేశాలు కలిసి నిర్వహిస్తాయి ఈ వ్యాయామం అంటే కనుక? ఇండియా, ఉజ్బెకిస్తాన్. 2 దేశాలు కలిసి నిర్వహించేటువంటి సంయుక్త వ్యాయామం అనమాట. జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. అదే ఓకేనా ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అనమాట. ఎప్పుడు? ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు నిర్వహిస్తారనమాట. ఉజ్బెకిస్తాన్ దేశంలో నిర్వహిస్తున్నారు. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్. 5th ఎడిషన్. ఇది ఎటువంటి వ్యాయామం అంటే కనుక సైనిక వ్యాయామం. మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 3 ఉంటాయి. ఇది ఆర్మీకి సంబంధించిన వ్యాయామం అనమాట. సంయుక్త సైనిక వ్యాయామం. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి డస్ట్లిక్ గురించి. ఇక్కడ ఎన్నవది అంటే 5th ఎడిషను. ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్లో. పేరు డస్ట్లిక్. ఏ దేశంతో కలిసి? భారత్ అంటే ఉజ్బెకిస్తాన్తో కలిసి. ఎటువంటి వ్యాయామం అంటే సంయుక్త సైనిక వ్యాయామం. నేవీది కాదు, ఎయిర్ ఫోర్స్ది కాదు, ఆర్మీది అనమాట. మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఓకేనా? ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.